హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఒప్పుకోకపోవటానికి ఆవిడేమన్నా టైపిస్టా పియ్యేనా? మన ముందు చూపించే అధికారం ఆమె ముందు చూపించడానికి అయ్యగారి గుండె ధైర్యం ఉండద్దు, వ్యంగ్యంగా అంటున్నాడు శేఖర్. ఊరుకో, ఆయన వింటే బాగుండదు, ఎవరో వారిస్తున్నారు. వినని, ఏం భయమా? వింటేనన్నా కాస్త బుద్ధి తెచ్చుకొని భార్యను అదుపులో పెట్టుకుంటాడు అంటున్న శేఖర్ గదిలోకి వస్తున్న రఘువీర్ని గమనించగానే టక్కున ఆపేశాడు. అందరి గుండెలు పీచు పీచుమంటున్నాయి. ఎవరి వైపు కన్నెత్తి చూడకుండా తల ఉంచుకుని హాలు దాటి బయటకు వెళ్ళిపోయాడు రఘువీర్. మండిపోతున్న గుండెలతో కారు డ్రైవ్ చేస్తున్నాడు రఘువీర్ ఇంటి దిశగా. తుఫానులో లోపలికొచ్చింది మాధవి. మనసంతా పొగలు సెగలు కక్కుతోంది. ఎంత మాటంది నీరజ! ఎంతటి కుసంస్కారం! ఇన్నాళ్ళు చూపించిన అభిమానమంతా పైనటనేనా? ఆవిడ స్నేహాన్ని ఎంతగా నమ్మింది తను. నీరజపై తనేమీ ప్రతీకారం తీర్చుకోలేదా? ఆవిడ మాటలను సహించి ఊరుకోవలసిందేనా? ఎదురుగా టీపాయి మీద ఆ రోజు వచ్చిన పత్రిక కనిపించేసరికి కాస్త చల్లబడింది. పత్రిక తీసుకుని లోపలికి బెడ్రూమ్లో నడిచింది. అందులో వస్తున్న భానుమతి సీరియల్పై పాఠకుల భావాలు ఎలా ఉన్నాయో అనుకుంటూ యథాలాపంగా పత్రికను ఒకసారి త్రిప్పిన మాధవి కళ్ళు ఒక పేజీ దగ్గర ఆగిపోయాయి. ఆంధ్రుల అభిమాన ఆరాధ్య రచయిత భానుమూర్తి ప్రణయలీల. ఆ వ్యాసమంతా భానుమూర్తి మాధవుల మధ్య గల అనుబంధాన్ని హీనాతిహీనంగా చిత్రించాడు. ఆ వ్యాస రచయిత సభ్యతా సంస్కారాలు ఉన్న మానవుడు నోటితో ఉచ్చరించరాని పదజాలాన్ని సాహిత్యపు ముసుగులో విరివిగా వాడాడు. ఆ వ్యాసమంతా చదివి కుప్పకూలిపోయింది మాధవి. మాధవి మాధవి! ఎవరో కుదిపి పిలుస్తుంటే లోకంలోకొచ్చింది. ఎదురుగా తననే అదుర్దాగా చూస్తున్న భానుమూర్తి. బావా! భానుమూర్తిని పట్టుకుని బావురుమంది. మాధవి రెండు చేతులతోనూ మరింత దగ్గరకు తీసుకున్నాడు. భానుమూర్తి గుండెల్లో తలదాచుకుని సర్వము మర్చిపోయి వెక్కి ఏడ్చింది. మాధవిలోని ఆవేదన కరిగి నీరైపోయేంత వరకు మౌనంగా తలనిమురుతూ ఉండిపోయాడు. అతని దృష్టి తెరిచి ఉన్న పత్రికపై పడింది. హెడ్డింగ్ చూడగానే జరిగిందంతా గ్రహించాడు. తనకింత పేరు ప్రఖ్యాతలు రావడం చూసి సహించలేని ఏ అసూయపరుడో తన మీద అవాకులు చవాకులు రాసి ఉంటాడు. తన పేరు ప్రతిష్టలను దిగదీయడానికి మాధవిపై అభాండాలు వ్రాసి ఉంటాడు. ఆ వ్యాసం చదివి ఏం చేయాలో తోచక ఏడుస్తూ కూర్చుందన్నమాట. ఛీ! భానుమూర్తి మాధవి ఉలిక్కిపడి గుమ్మం వైపు చూశారు. గుమ్మంలో నిలువున వారిద్దరి వైపు ఏహ్యంగా చూస్తూ నిలబడి ఉన్నాడు రఘువీర్. మరుక్షణంలో విసురుగా వెనుదిరిగి వెళ్ళిపోయాడు రఘువీర్. మాధవికంతా కలలో జరుగుతున్న సంఘటనలా ఉంది. ఏమీ అర్థం కానంత అయోమయ స్థితిలో ఉంది. బావా, మనం చేసిన తప్ప? మనమేమీ తప్పు చేయలేదు కదూ? మొహం ఎత్తి భానుమూర్తిని బేలగా చూస్తూ అడిగింది. ధైర్యం చెప్తున్నట్లు మరింత దగ్గరకు తీసుకున్నాడు. లేదు మాధవి, మనమేమీ తప్పు చేయలేదు. నీలాంటి స్త్రీని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యం సామాన్యులకి ఎక్కడిది? వారి సంస్కారాలను బట్టి ఎదుటివారిని అంచనా వేస్తారు. సంస్కారహీనులకి అసూయాపురులకి నువ్వు భయపడతావా? నువ్వేమీ కంగారు పడకు. భానుమూర్తి మాటలతో ధైర్యం తెచ్చుకుంది మాధవి. కానీ భర్త గుర్తుకు వస్తే మాత్రం గుండెలు దడదడమంటూనే ఉన్నాయి. అయినా తామేమీ హద్దులు దాటలేదు. తాము చేసింది తప్పు కాదు. శుభవార్త చెబుదామని ఎంతో ఆశతో నీ దగ్గరకు వచ్చాను కానీ నిరుత్సాహంగా అన్నాడు భానుమూర్తి. ఏమిటి బావా శుభవార్త? మళ్ళీ ఏ సన్మానమైన బిరుదు ప్రధానమైన జరుగుతోందా? మామూలు మాధవి అయిపోయింది. సన్మానాలకి బిరుదు ప్రధానాలకి సంబరిపోయేడు రోజులు పోయాయి మాధవి. ఇప్పటి వార్త నా నవల ఆడదంటే సినిమాగా తీస్తామని వచ్చారు. ఎంత శుభవార్త చెప్పావు బావా! నీ నవలలన్నీ సినిమాలుగా రావడానికి ఎంతో కాలం పట్టదు. ఉండు, నీకు స్వీట్ పట్టుకొస్తాను. హుషారుగా క్రిందకు దిగిపోతున్న మాధవిని ఆపు చేశాడు భానుమూర్తి. నీకు ఈ వార్త చెబుదామనే ఆఫీసులో పర్మిషన్ తీసుకుని వచ్చాను మాధవి. ఈరోజు చాలా పని ఉంది, నన్ను వెళ్ళని. మాధవి సమాధానానికి కూడా ఎదురు చూడకుండా క్రిందకు నడిచాడు భానుమూర్తి. మంచం మీద వాలిన మాధవి కళ్ళ ముందు సినీ పరిశ్రమ టెక్నిక్ కలర్లో కనిపిస్తోంది. ఆ సమయంలో మాధవి మనసులో రఘువీర్ జ్ఞాపకాలు ఏమీ లేవు. చివాలను వెనుదిరిగి బయటకు బయలుదేరిన రఘువీర్ వీధి గుమ్మంలో ఆగిపోయాడు. ఆఫీసులో ఉండలేక ఇంటికి వచ్చాడు తను. ఇప్పుడు ఇంట్లో ఉండలేక ఎక్కడికి వెళ్ళాలి? ప్రస్తుతం తనకు శాంతి కావాలి, విశ్రాంతి కావాలి. ఒక్క నిమిషం ఆలోచించి ఆఫీస్ గది వైపు నడిచి లోపల గడి వేసుకున్నాడు. టైం కాని టైంలో ఆఫీసు నుండి తిరిగి రావడం,
పైకి వెళ్ళి మరుక్షణంలోనే విసురుగా క్రింద గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని గడియ వేసుకోవడం గమనించి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు గోపి మంగమ్మ. రఘువీర్ ఆఫీస్ గదిలోకి వెళ్ళి గడియ వేసుకున్న 10 నిమిషాలకు భానుమూర్తి నిదానంగా పైనుండి దిగివచ్చి బయటకు నడవడం చూసి విస్తుపోయింది మంగమ్మ. ఇతగాడెప్పుడొచ్చాడు? పైకి వెళ్ళిన రఘువీర్ వెంటనే క్రిందికి దిగి రావడానికి కారణం ఇతనేనా? పైన ఏం జరిగింది? మంగమ్మ మనసులో ఏవేవో అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. గోపి, ఏమిటోరా, ప్రొద్దుటనగా గదిలోకి వెళ్ళిన అయ్యగారు ఇంతవరకు బయటకు రాలేదు. ఏం గొడవలో ఏమిటో, మధ్య మన ప్రాణాల మీదకి వచ్చినట్లుంది. ఏం చేయాలో? గోపి దగ్గర వాపోయింది మంగమ్మ. స్కూలు నుండి అప్పుడే వచ్చారు సుధామధు. మంగమ్మ గారు పిల్లల్ని పిలవమని చెప్దామంటూనే వాళ్ళ దగ్గరకు వచ్చాడు గోపి. అమ్మాయి గారు, అయ్యగారు తలనొప్పిగా ఉందని గదిలో పడుకున్నారమ్మా. భోజనమైనా చేయకుండా తలుపులు వేసుకున్నారు. ఆహారం తీసుకోకపోతే తలనొప్పి మరీ ఎక్కువైపోతుందన్నారు డాక్టర్ గారు. కాస్త మీరిద్దరూ పిలవండమ్మా, మేం పిలిస్తే కసిరేస్తున్నారు. మెల్లిగా పిల్లలిద్దరినీ పంపించాడు గది దగ్గరకు. మంగమ్మ, గోపి పిల్లుల్లా వెనక్కు నక్కి నక్కి చూస్తున్నారు. నాన్న నాన్న, పిల్లలిద్దరూ గట్టిగా పిలుస్తూ తలుపులు దబదబా బాదుతున్నారు. తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ఎర్రబడ్డ కళ్ళు, పీక్కుపోయిన మొహం, 10 లంకనాలు చేసిన వాడిలా ఉన్నాడు రఘువీర్. చూస్తున్న మంగమ్మకు గుండె కలుక్కుమంది. తల్లిపే కదిలింది. జీతం తీసుకుని వంట చేసే వంట మనిషే కావచ్చు, కానీ ఆ క్షణంలో రఘువీర్ని చూసిన ఆమెలో తల్లి మనసు గిలగిల్లాడింది. నాన్న, రఘువీర్ని పట్టుకుని బావురుమన్నాడు పిల్లలిద్దరూ. చుట్టుక్కని ఇద్దరిని దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు రఘువీర్. మనసు చల్లబడింది. నాన్న, నీకు జ్వరం వచ్చిందా? అదుర్దాగా అడిగింది సుధా. నాన్న, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేయిస్తానురా, మధు అన్నాడు. రానాన్న, పిల్లలిద్దరూ 2 చేతులు పుచ్చుకుని లాగుతున్నారు. పిల్లల్ని తీసుకుని అలా కాస్త బయట తిరిగి వస్తే. మంగమ్మ, పిల్లల్ని తీసుకుని బయటకెడుతున్నాను. రాత్రికి ఆలస్యంగా వస్తాం. భోజనానికి మా కోసం చూడకండి, మంగమ్మతో చెప్పి బయలుదేరాడు పిల్లలతో. బాబు, ప్రొద్దుటి నుండి ఏమీ తీసుకోలేదు. కనీసం కాస్త మజ్జిగ అన్నమైనా. బితుకు బితుకుమంటూ అంది మంగమ్మ. టైము కాని టైంలో ఇప్పుడు భోజనాలు ఏమిటి? వద్దులే, తిరస్కరించాడు రఘువీర్. భోజనం చేయకపోతే తలనొప్పి తగ్గదా అన్నారటగా. కొంచెం తిను నాన్న. పిల్లలిద్దరూ ప్రాధేయపడ్డారు. ఎందుకు, మనం బయటికెళ్ళి ఐస్ క్రీం తిందాం. తొందరగా వెళ్ళి కారులో కూర్చోండి. తండ్రి మాట పూర్తి కాకుండానే కారు వద్దకు పరుగులు తీశారు. కారు స్టార్ట్ చేస్తూ ప్రక్కకు చూశాడు రఘువీర్. తన వైపే చూస్తున్న గోపి కనిపించాడు. గోపి, నువ్వు కూడా వస్తావా? రా, కారెక్కు, వెనక డోరు తీస్తూ అన్నాడు రఘువీర్. సంతోషంగా మారు మాట్లాడకుండా కారు వెనుక సీటులో కూర్చున్నాడు గోపి. వెళ్ళిపోతున్న కారు వంక అలాగే చూస్తూ నిలబడిపోయింది మంగమ్మ. పిల్లల్ని ఐస్ క్రీం పార్లర్కి తీసుకెళ్లి ఐస్ క్రీం పెట్టించి కారులో గమ్యం లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు. నాన్న, టార్జాన్ కారు సినిమా హాలు ముందు నుండి వెళ్తుంటే ఉత్సాహంగా కేకలు వేశాడు మధు. సుధ వంత పాడింది. ఫస్ట్ షో సినిమా అయిన తర్వాత హోటల్కి తీసుకెళ్లాడు. తండ్రితో ఎక్కువ సమయం కాలం గడపడం, సినిమా చూడడం పిల్లలకు హుషారుగానే ఉంది. పిల్లల కబుర్లతో కాస్త సేద తీరాడు రఘువీర్. హోటల్లో భోజనాలు పూర్తయిన తర్వాత ఇక తప్పనిసరిగా ఇల్లు చేరాడు. అయినా ఎంతసేపని ఇంటి బయట కాలక్షేపం చేయగలడు? అందులోనూ చిన్నపిల్లలతో. అప్పటికే మధు కునికిపాట్లు పడుతున్నాడు. అయినా నీతిమాలను పనిచేసిన వారిద్దరి నిశ్చింతగా ఇంటి పట్టునుండగా మధ్య తను ఇల్లు పట్టకుండా ఉండటమేమిటి? గోపి, పిల్లలిద్దరిని పైకి తీసుకెళ్ళు, ముభావంగా చెప్పి ఆఫీస్ గది వైపు నడిచాడు రఘువీర్. తలుపులు మూసుకున్నాయి. ఈ పూట కూడా భోజనం లేదా? వణుకుతున్నట్లు మెల్లిగా అంటున్న మంగమ్మకు హోటల్లో అందరూ కలిసి భోజనం చేసే వచ్చాము. గోపి సమాధానం కొంత ఊరట కలిగించింది. తన చర్య నీతి బాహ్యమైనది కాదని తన మనసును నచ్చజెప్పుకోవటం వల్ల కలిగిన మానసికమైన అలసటతో మాధవి ఎప్పుడో నిద్రలేక జారిగింది. ఆఫీసు గదిలో సోఫాలో పడుకున్న రఘువీర్ని నిద్రాదేవత కరుణించలేదు. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ మధ్యాహ్నం తాను చూసిన దృశ్యమే కళ్ళ మీద మొదలుతుండగా మండిపోతున్న గుండెలతో అశాంతిగా రెస్ట్లెస్గా కదులుతున్నాడు రఘువీర్. ఎంతకాలం నుండి నడుస్తుందో ఈ కథ? లేకపోతే తన ఆఫీసులో తన సబార్డినేట్స్ తనపై విసురులు విసిరే వరకు వస్తుందా? అందరికీ తెలిసిన దాకా తనకి విషయం తెలియలేదంటే ఎవరైనా నమ్ముతారా? ఎందుకు సహిస్తున్నాడు ఇదంతా? చూసిన వెంటనే మాధవిని ఇంటి నుండి బయటకు గెంటగలిగి ఉంటే ఎంత బాగుండేది. ఇంటి నుండి గెంటి వేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? నిలదీసింది మనసు. గెంటి వేసినా తన భార్యగానే కదా నలుగురు చెప్పుకునేది. పిల్లల భవిష్యత్తు ఏమిటి? పిల్లల కోసమైనా తామిద్దరూ కొంత సర్దుకుపోవడమే మంచిది కదా.
ఎంత నచ్చజెప్పినా భార్య వింటుంది. చూద్దాం, ఎప్పటికైనా ఆ భానుమూర్తిని ఇక్కడికి రానివ్వకుండా ఉంటే మంచిదేమో. కానీ అది తన అసమర్థతగా భావించరు కదా వాళ్ళు. ఆ రాత్రి సుదీర్ఘంగా కనిపిస్తోంది రఘువీర్కు. ఎంతకు తెల్లారదు, నిద్ర రాదు. రఘువీర్ ఆఫీస్కు రెడీ అవుతున్నాడు.